మన చుట్టూ చూస్తే భూమి ఎక్కడా ఒకేలా ఉండదు కదా. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, కొన్ని చోట్ల లోతైన లోయలు, మరికొన్ని చోట్ల విశాలమైన మైదానాలు. అసలెందుకిలా? ఈ తేడాలకు కారణమేంటి? రండి, ఈరోజు మనం భూమి మీద ఉన్న ఈ అద్భుతమైన స్వరూపాల గురించి, అవి మన జీవితాలను ఎలా తీర్చిదిద్దుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. సరే, మన విశ్లేషణను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు మన భూమి ఉపరితలం ఎందుకంత వైవిధ్యంగా ఉంది? ఒకచోట ఉన్నట్టు మరోచోట ఎందుకు లేదు? ఈ ప్రశ్నకు సమాధానం మన గ్రహం నిరంతరం కదులుతూ మారుతూ ఉండటంలోనే దాగి ఉంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన భూమిని నిరంతరం మార్చే శక్తులేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఒక్కొక్క ప్రధాన భూస్వరూపాన్ని, అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలను దగ్గరగా చూద్దాం. ఇక చివరగా వీటికి మన మానవ జీవితానికి మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం. రైట్, ఇక మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. మన భూమి ఉపరితలం చూట్టానికి స్థిరంగా కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, కాని నిజానికి మనం నిలబడిన ఈ నేల నిరంతరం కదులుతూ మారుతూ ఉంటుంది. మరి ఈ మార్పుకు కారణమైన ఆ రెండు ప్రధాన శక్తులేంటో ఇప్పుడు చూద్దాం. భూమి స్వరూపాలను మార్చేవి ప్రధానంగా రెండు ప్రక్రియలు. అవి ఒకేసారి పనిచేస్తుంటాయి. ఒకటి అంతర్గత ప్రక్రియ, అంటే భూమి లోపల జరిగేది. దీనివల్ల భూమి ఉపరితలం కొన్ని చోట్ల పైకి లేస్తోంది, మరికొన్ని చోట్ల కిందికి కుంగిపోతోంది. ఇక రెండోది బాహ్య ప్రక్రియ, అంటే భూమి పైన జరిగేది. గాలి, నీరు, మంచులాంటివి భూమిని నెమ్మదిగా కోతకు గురిచేస్తాయి, అంటే ఈ రోజునన్నమాట. అలా కొట్టుకుపోయిన మట్టిని, ఇసుకను వేరే చోట చేర్చి కొత్త స్వరూపాలను సృష్టిస్తాయి. దీన్నే డెపోజిషన్ అంటారు. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో మొదటి స్టాప్కి వచ్చేశాం. మన మొదటి భూస్వరూపం గంభీరమైన పర్వతాలు. ఇవి కేవలం పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు మాత్రమే కాదు, మన గ్రహానికి జీవనాధారాలు అని చెప్పాలి. అసలు పర్వతమని దేన్ని అంటాం? సాధారణంగా ఒక 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న సహజమైన భూభాగాన్ని పర్వతమని పిలుస్తారు. దీనికి పైన శిఖరం చిన్నగా ఉండి, కింద బేస్ అంటే పీఠభాగం విశాలంగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ వాతావరణం చల్లగా, చాలా భిన్నంగా మారుతూ ఉంటుంది. పర్వతాలలో ముఖ్యంగా 3 రకాలుంటాయి. మొదటివి ముడత పర్వతాలు. మన హిమాలయాలు, యూరోప్లోని ఆల్ప్స్ పర్వతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఇవి చాలా యువనమైనవి. అదే మన దేశంలోని ఆరావళి శ్రేణి ఉంది చూశారా, అది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ముడత పర్వతాల్లో ఒకటి. ఇక రెండోవి ఖండపర్వతాలు. భూమి లోపల పెద్ద పెద్ద ఫలకాలు విరిగిపోయి కొన్ని భాగాలు పైకి, మరికొన్ని కిందికి జరగడం వల్ల ఇవి ఏర్పడతాయి. మూడో రకం అగ్నిపర్వతాలు. పేర్లోనే ఉంది కదా, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటకొచ్చిన లావా పేరుకుపోయి ఇవి ఏర్పడతాయి. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం దీనికొక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడొక మాట చూడండి, పర్వతాలు నీటి నిల్వగిడ్డంగులు. ఇది చాలా శక్తివంతమైన వాక్యం కదా. ఇది కేవలం అలంకారానికి చెప్పింది కాదు, ఇది అక్షరాల నిజం. అసలు పర్వతాలు మనకు జీవనాధారమైన నీటిని ఎలా అందిస్తాయి, మన నాగరికతకు ఎలా మూలమయ్యాయో ఇప్పుడు చూద్దాం. పర్వతాల మీద హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ ఉంటాయి కదా, అవి స్వచ్ఛమైన నీటిని నిల్వ చేస్తాయి. గంగా, సింధు లాంటి మన మహానదులన్నీ ఈ గ్లేసియర్స్ కరగడం వల్లే పుట్టాయి. ఆ నీటినే మనం వ్యవసాయానికి, తాగునీటికి, అలాగే జలవిద్యుత్ ఉత్పత్తికే వాడుకుంటున్నాం. అంతేకాదు, వాటి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. పారాగ్లైడింగ్, స్కీయింగ్ లాంటి సాహస క్రీడలకు కూడా పర్వతాలు ఒక అడ్డాగా మారాయి. సరే, పర్వతాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రయాణంలో తదుపరి భూస్వరూపమైన పీఠభూముల దగ్గరకు వెళ్దాం. వీటిని టేబుల్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎత్తుగా ఉండి, పైన మాత్రం విశాలంగా, చదునుగా ఒక టేబుల్లాగా ఉంటాయన్నమాట. పీఠభూములు ఎంత పెద్దవిగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సంఖ్య చాలు, 6000 మీటర్లు. ఏంటిది అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టిబెట్ పీఠభూమి సగటు ఎత్తు. అంటే ఇది ప్రపంచంలోని చాలా పర్వతాల కంటే కూడా ఎత్తైనది. అందుకే దీన్ని ప్రపంచపు పైకప్పు అని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకలా అంటారో. పీఠభూములను ప్రకృతి యొక్క నిధిపెట్టెలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఖనిజ నిక్షేపాలతో నిండి ఉంటాయి. ఉదాహరణకు ఆఫ్రికా పీఠభూమిలో బంగారం, వజ్రాల గనులు చాలా ఫేమస్. అలాగే మన భారతదేశంలోని
ఛోటానాగ్పూర్ పీఠభూమిని తీసుకుంటే అక్కడ ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ లాంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇక మన ప్రయాణంలో చివరి భూస్వరూపం మైదానాలు. ఇవి విశాలమైన, చదునైన భూభాగాలు. ప్రపంచంలోని చాలా గొప్ప నాగరికతలకు ఇవే పునాది వేశాయి. అసలు మైదానాలు అంటే ఏంటి? చాలా సింపుల్. సాధారణంగా సముద్రమట్టానికి 200 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండే విశాలమైన, చదునైన భూమిని మైదానమంటాం. చాలా వరకు మైదానాలు నదులు, వాటి ఉపనదులు ప్రవహిస్తూ తమతో పాటు తెచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడతాయి. అందుకే అవి చాలా సారవంతంగా ఉంటాయి. భూస్వరూపాలను బట్టి జనాభా ఎక్కడ ఎక్కువగా నివసిస్తారో చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. మైదాన ప్రాంతాలలో జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలోని ఇండో-గంగా మైదానాలున్నాయి కదా, అవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ జీవించడం, వ్యవసాయం చేయడం చాలా సులభం. ప్రజలు ఎక్కువగా మైదానాలలోనే ఎందుకు స్థిరపడతారు? దానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. 1. వ్యవసాయానికి సూపర్గా సరిపోయే సారవంతమైన నేల. 2. ఇల్లు కట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. 3. రోడ్లు, రైల్వేల లాంటి రవాణా వ్యవస్థలను నిర్మించడం చాలా తేలిక. అందుకే కదా ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నీ నదీ మైదానాలలోనే పుట్టిపెరిగాయి. సరే, ఇప్పటిదాకా మనం వేరువేరు భూస్వరూపాలను చూశాం. ఇప్పుడు వీటికి మన మానవ జీవితానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధమేంటో ఒకసారి పరిశీలిద్దాం. మనం ఎక్కడ నివసిస్తున్నాము అనేది మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఉదాహరణకు, పర్వత ప్రాంతాల్లో జీవితం చాలా సవాలుతో కూడుకున్నది. నిటారుగా ఉండే కొండవాలు, కఠినమైన వాతావరణం, వ్యవసాయానికి తక్కువ భూమి ఉండటం ఇవన్నీ జీవితాన్ని కష్టతరం చేస్తాయి. కాని దీనికి పూర్తి విరుద్ధంగా మైదానాలుంటాయి. అక్కడ సాగు చేసుకోవడానికి, రాకపోకలకు, ఇళ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితులుంటాయి. దాంతో జీవనం చాలా సులభమవుతుంది. ఈ భూమి మనకు ప్రకృతి ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి. ఇది మనకు ఉండటానికి చోటు, బ్రతకడానికి వనరులను ఇస్తుంది. అయితే బహుమతిని అందుకున్నప్పుడు మనకొక బాధ్యత కూడా ఉంటుంది కదా? అవును, ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. అయితే మన భూస్వరూపాలు ప్రస్తుతం అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, వరదలు లాంటివి. కాని చాలా వరకు ప్రమాదాలు మనమే సృష్టించుకున్నవి. సారవంతమైన వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టడం, ఫ్యాక్టరీలు పెట్టడం, మన నదులలో చెత్త వేసి కలుషితం చేయడం ఇవన్నీ అందులో కొన్ని మాత్రమే. ఈ భూమి మనది కాదు, మనం కేవలం దాని సంరక్షకులం మాత్రమే. భవిష్యత్ తరాలకు దానిని మరింత మెరుగైన, ఆరోగ్యకరమైన ప్రదేశంగా అందించడం మనందరి కర్తవ్యం. ఇది మర్చిపోకూడదు. ఈరోజు మనం భూమి యొక్క రకరకాల స్వరూపాలను చూశాం. పర్వతాల గంభీరత, పీఠభూముల సంపద, మైదానాల సారవంతం అన్నీ చూశాం. మరి వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఏ భూస్వరూపంపై నివసించడానికిష్టపడతారో ఒకసారి ఆలోచించండి.